వెల్కమ్ టు ప్రజ్ఞ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలోని భాగంగా జీవశాస్త్రంలోని కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం. జాతుల ఉత్పత్తి గ్రంథాన్ని రాసిన శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్. చార్లెస్ డార్విన్ జీవ పరిణామ పరిశీలనకు ప్రధానమైన గ్యాలపోగస్ దీవులు ఉన్న సముద్రం పసిఫిక్. కోరల్ సముద్రం ఆస్ట్రేలియా ఖండానికి దగ్గరలో ఉంది. భూమిపై ఉద్భవించిన మొదటి జీవి సైనోబాక్టీరియా. భూమిపై జీవి ఉద్భవానికి దోహదపడిన ప్రధానమైన వాయువు నైట్రోజన్, నత్రజని. భూమి ఉద్భవించిన సమయంలో భూమి చుట్టూ ఉన్న వాతావరణంలో స్వేచ్ఛా రూపంలో లేని వాయువు ఆక్సిజన్. భూమిపై స్వేచ్ఛా ఆక్సిజన్ ఉత్పత్తి కావడానికి తోడ్పడిన జీవరసాయన ప్రక్రియ కిరణజన్య సంయోగక్రియ. క్లోరోఫిల్లో ఉండే ప్రధాన మూలకం మెగ్నీషియం. పత్రహరితం లేని మొక్కలు శిలీంధ్రాలు. అమీబియాసిస్ వ్యాధి కలిగించే సూక్ష్మజీవి ప్రోటోజోవా. మలేరియా వ్యాధిలో దెబ్బతినే శరీర భాగాలు కాలేయం, ఎర్ర రక్త కణాలు. ఇటీవల ప్రాణాంతకంగా పరిణమిస్తున్న సెరెబ్రల్ మలేరియాకు కారణమయ్యే ప్రోటోజోవా జీవి ప్లాస్మోడియం ఫాల్సిఫెరం. మలేరియా వ్యాధి చికిత్సకు ఇటీవల కనుగొన్న మందు ఆర్టిమిసినిన్. డయోరియా వ్యాధికి ప్రభావితమయ్యే అవయవం చిన్న ప్రేగు. కలుషిత నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు డయోరియా, అమీబియాసిస్, కలరా, టైఫాయిడ్, టీనియాసిస్ మరియు హెపటైటిస్. ప్రపంచంలోని అతిపెద్ద ప్రవాలం ద గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఆఫ్ ఆస్ట్రేలియా పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. పగడాలను ఉత్పత్తి చేసే జీవులు సిలెంటరేటా. జెల్లీ చేపలు సిలెంటరేటా వర్గానికి చెందుతాయి. బోధకాలు పైలేరియాసిస్ వ్యాధికి కారణమయ్యే జీవులు గుండ్రటి పురుగులు. బోధకాలు వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఉపయోగించే మందు డైఇథైల్ కార్బజమైన్ సిట్రేట్. పట్టు పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీసే వ్యాధి పెబ్రయిన్. తేనెలో ఉండే అతి తీయని చక్కెర ఫ్రక్టోజ్. దేశంలో లక్కను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం జార్ఖండ్. ముత్యాలలో ఉండే పదార్థం కాల్షియం కార్బోనేట్. ముందుకు వెనక్కి ఒకే వేగంతో ఎగరగలిగే పక్షి హమ్మింగ్ బర్డ్. దీనిని అతి చిన్న పక్షిగా పేర్కొంటారు. గాంబియా జ్వరం కలిగించే సూక్ష్మజీవి ప్రోటోజోవా. ముత్యాలను ఉత్పత్తి చేసే జీవులు మొలస్కా జీవులు. చేప కాలేయ నూనెలో
లభ్యమయ్యే విటమిన్లు విటమిన్ ఏ మరియు విటమిన్ డి. భారతదేశంలో పూర్తిగా నిర్మూలించిన రెండో వ్యాధి గినీ వార్మ్. B9 విటమిన్ అంటే పోలిక్ ఆమ్లం. భారతదేశంలో పూర్తిగా నిర్మూలించిన మూడో వ్యాధి కుష్టు. కోళ్లకు దానాగా ఉపయోగించే చేపల పొడి ద్వారా లభ్యమయ్యే పోషకాలు ప్రోటీన్లు, కాల్షియం, ఫాస్ఫరస్. దోమలను నియంత్రించడానికి చెరువులు, కుంటల్లో పెంచే చేపలు గాంబూసియా ట్రాట్ చేపలు. చేపల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఇక్తియాలజీ లేదా ఫిషరీస్. కనీటి గ్రంథులు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడేది విటమిన్ ఏ. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడే విటమిన్ ఏ. యాంటీన్యూరేటిక్ విటమిన్ అంటే విటమిన్ B1 థయమిన్. టెలిస్కోపిక్ దృష్టి కలిగి ఉండే జీవులు పక్షులు. రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే మూలకం కాల్షియం. కొలెస్టరాల్ నుంచి ఉత్పత్తి అయ్యే విటమిన్ డి. భరత్పూర్ పక్షి సంరక్షణ కేంద్రం ఉన్న రాష్ట్రం రాజస్థాన్. అసోంలో మాత్రమే ఉత్పత్తి అయ్యే సిల్కు మూగ. కృత్రిమ సిల్కుగా పిలిచే దారం రేయాన్. ఎముకల్లో గాలి గదులు ఉండే జీవులు పక్షులు. ఈ ఎముకల్లో గాలి గదులు ఉండటం వల్లే పక్షులు ఎగరగలుగుతున్నాయి. శరీరంలో కొలెస్టరాల్ శాతం తగ్గించే ఫ్యాటీ ఆమ్లం ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లం. కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ హైదరాబాదులో ఉంది. యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసే విటమిన్లు విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ. తాగే నీటిలో ఫ్లోరిన్ ఎక్కువైతే వచ్చే వ్యాధి ఫ్లోరోసిస్. రాగుల్లో లభ్యమయ్యే మూలకం కాల్షియం. మానసికాభివృద్ధికి తోడ్పడే మూలకం అయోడిన్. మానవుడు ప్రతిరోజు తీసుకునే ఆహారంలో స్థూల పోషకాలు ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వులు. వైరస్ రసాయనికంగా ఒక న్యూక్లియోప్రోటీన్. వ్యాధి నిరోధకతను కలిగించే యాంటీబాడీ లేదా ప్రతిరక్షకాలు రసాయనికంగా ప్రోటీన్లు. రక్తంలో సాధారణ స్థాయి కంటే ఎక్కువైన గ్లూకోజ్ స్థాయిని తగ్గించే హార్మోన్ ఇన్సులిన్. పోషక పదార్థాలు లేని పిండి పదార్థం సెల్యులోజ్. జంతువుల్లో నిల్వ ఉండే పిండి పదార్థం గ్లైకోజన్. సముద్ర కలుపు మొక్కల నుంచి సేకరించే మూలకం అయోడిన్. అయోడైజ్డ్ సాల్ట్లో కలిపే అయోడిన్ రూపం పొటాషియం అయోడైడ్. ప్రోటీన్లో ప్రధాన మూలకం నైట్రోజన్.
న్యూక్లిక్ ఆమ్లాలైన డిఎన్ఏ, ఆర్ఎన్ఏలో ప్రధాన మూలకం నైట్రోజన్. ప్రోటీన్ల లోపం వల్ల చిన్నపిల్లల్లో కలిగే వ్యాధి క్వాషియోర్కర్. గ్రేప్ షుగర్ అంటే గ్లూకోజ్. పాలలో ఉండే చక్కెర లాక్టోస్. పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా. జంతువుల శరీరంలో శక్తి నిల్వలుగా పరిగణించేవి కొవ్వులు. కొవ్వులను నిల్వ చేసే కణజాలం అడిపోజ్ కణజాలం. లాలాజలంలో బ్యాక్టీరియాని చంపే ఎంజైమ్ లైసోజైమ్. శరీరంలోని అతిపెద్ద గ్రంథి కాలేయం. పునరుత్పత్తి శక్తి ఎక్కువగా ఉన్న అవయవం కాలేయం. సంయుక్త గ్రంథి లేదా మిశ్రమ గ్రంథి లేదా నాళ వినాళ గ్రంథి అంటే క్లోమం. క్లోమం నుంచి విడుదలయ్యే హార్మోన్లు ఇన్సులిన్, గ్లూకగాన్. శరీరంలో అతి పొడవైన కణం నాడీ కణం. ఎర్ర రక్త కణాల ఉత్పత్తి కేంద్రం ఎముక మజ్జ. ఇది పెద్దవారిలో. చిన్నపిల్లల్లో అయితే కాలేయం నుండి ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. క్షయవ్యాధికి ప్రభావితమయ్యే భాగాలు ఊపిరితిత్తులు, పేగు, మూత్రపిండాలు, ఎముకలు, శోషరస గ్రంథులు. శిశువు పుట్టిన తర్వాత ఇచ్చే మొదటి వ్యాక్సిన్ బీసీజీ బ్యాసిలస్ కాల్మటి గురిన్. బ్రాంకైటిస్ వ్యాధికి కారణం కాలుష్యం, దుమ్ము, పొగ, మసి. రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే రక్త కణాలు థ్రాంబోసైట్లు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసేవి కరోనరీ ధమనులు. డిపిటి వ్యాక్సిన్ వల్ల నిరోధించే వ్యాధులు డిప్తీరియా గొంతువాపు, పెట్టుసిస్ కోరింత దగ్గు, టెటానస్ ధనుర్వాతం. ఎంఎంఆర్ వ్యాక్సిన్తో నిరోధించే వ్యాధులు మీసిల్స్, మమ్స్, రూబెల్లా లేదా తట్టు. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు కనుగొన్న మందులు టెట్రాసైక్లిన్, పోలిక్ ఆమ్లం, B9 విటమిన్, డైఇథైల్ కార్బజమైన్ సిట్రేట్. భారతదేశంలో మడ అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతం సుందర్బన్. శారీరక నొప్పులను తగ్గించేవి ఎనాల్జెసిక్ మందులు. చర్మశుద్ధి కర్మాగారాల్లో ఉపయోగించే మొక్కల ఉత్పన్నం టానిన్లు.